ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇదేంటంటే ఇది ఒక జబ్బు కాదండి, మన మైండ్లో మనం సృష్టించుకున్నటువంటి ఒక జబ్బు. అంటే చిన్నదానికి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నదానికి ఇట్లా కూర్చొని ఏదైనా ఇట్లా తాకినా కూడా నాకు చేతికి ఏముందని చెప్పి పోయి కడుక్కొని వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మర్చిపోతారు, కడుక్కున్న లేదని మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ పోయి కడుక్కుంటారు. అటువంటిది ఈ ఓసిడి అంటే. ఈ ఓసిడి ఎవరికి వస్తుంది ఏంటి అని తీసుకుంటే వీళ్ళకు అనేది ఏం లేదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. మనం చిన్నపిల్లలు చూస్తుంటాం ఓసిడి కావచ్చు, అట్నే ఏడిహెచ్డి కావచ్చు, ఇటువంటి అన్నీ మనం తీసుకుంటే ఈ పిల్లల్లో ఎక్కువగా దీని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ ఓసిడి పెద్దలకు వచ్చిందంటే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, సర్టన్ ఏజ్ ఇదని కాదు, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు 40 50 ఏళ్ళ వాళ్ళ వయసు వాళ్ళని కూడా చూస్తుంటాం. ఇది జెంట్స్కి వచ్చినా మనం చెప్పవచ్చు, కానీ లేడీస్కి వస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇంట్లో వాళ్ళే కదా ఉండేది, చిన్నదాన్ని కూడా దీనికి మెంటల్గా ఇరిటేట్ అవుతుంటారు. దీని కారణాలు ఏంటంటే ఇది కారణం అని ఏం లేదు, వాళ్ళ మైండ్లో పుట్టిందే. టెన్షన్, స్ట్రెస్, ఈ యాంగ్జైటీ వల్ల కూడా ఇది వస్తాయని చెప్పి మనం ఈ రోజుల్లో ఇది స్టడీస్ చెప్తున్నాయి. ఈ యాంగ్జైటీ వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్లో ఉండే ఈ చాలా కెమికల్ ఫ్యాక్టరీ ఉంది కదండి, ఈ న్యూరో కెమికల్స్ అనేటివి రిలీజ్ అవి వాటి ద్వారా ఇవి బాడీకి మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా మనకు ఈ బాడీ ద్వారానే ఈ మైండ్ అనేది, మైండ్ వేరు బ్రెయిన్ వేరు, బ్రెయిన్ నుంచి రిలీజ్ అయినవి ఈ విధంగా వచ్చినప్పుడు ఈ మైండ్ అనేది ఆ బ్రెయిన్ మీద యాక్ట్ చేసి వాళ్ళు ఊరికైనా చేతులు కడుక్కోవడము, లేదా ఒక్కోసారి చిరాకు పడ్డం. అంటే వాళ్ళు ఏదో మూలలో ఉండి ఏదో ఆలోచిస్తుంటారు. మనం సడన్గా ఏదైనా మాట్లాడితే వాళ్ళు విన్నావా అంటే నేను ఎందుకు వినలేదని చెప్పి వాళ్ళు సడన్గా దాని నుంచి బయటపడడానికి వాళ్ళు నేను విన్నానా అని చెప్పి కోప్పడడం, ఇవన్నీ చూస్తుంటాం. ఇది ఓసిడి లక్షణాలు అనమాట. ఈ ఓసిడి ఏంటంటే ఒక స్మెల్ కావచ్చు, చిన్న స్మెల్ కూడా భరించలేరు. అంటే వాళ్ళకు అనుకూలమైన వాతావరణం, వాళ్ళకు అనుకూలమైనది ఉంటేనే వాళ్ళు ఇది చేయగలరు. ఎక్కడైనా ప్రయాణాలు చేయాలన్నా కానీ భయమే, గాలి కానీ ఏదైనా ఎవరైనా తగిలింది మనం తగలాలన్నా, ఇటువంటి ఏదైనా చూసుకోవాలన్నా కూడా ఇవన్నీ దీని అంతటి కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏంటి అంటే దీనివల్ల దానికి ఇప్పుడు చెప్పినట్టు అది ఒక జబ్బు కాదు, కాకపోతే వాళ్ళ ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ అనమాట. నేను ఈ పని చేసిన మళ్ళీ నాకు ఇదే అయింది, నేను ఆ పని చేసినో చేయలేదు, ఈ పని చేసినో చేయలేదు అని చెప్పి ఒక మనం చెప్పాలంటే ఒక ఆల్జిమర్స్ డిసీజ్ లాగా, మతిమరుపు లాగానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు చేసిన పనే రిపీట్గా చేయడం. అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, తాళం వేసి బయటకు వస్తే వాళ్ళు వేయకపోయినా మనం వేసినా కూడా వేసిన లేదా చూసి రాపోరా అని మళ్ళీ మనల్ని పంపిస్తారు. లేదా వాళ్ళు వేసింటే సగం దూరం మీద దీన్ని తాళం వేసినట్లేదు ఆయనకి అని చెప్పి మళ్ళీ వచ్చి తాళం చెక్ చేసుకొని వేసిన పదాన్ని ఇది చేస్తారు. అంటే వేసి ఉంటారు కానీ వాళ్ళు వేసింది కూడా మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు, ఇక్కడ చేసే పని మర్చిపోతారు. ఇదనమాట. అదేవిధంగా దీనికి ఇదే అని కారణాలు అయితే లేవు, కానీ అన్నోన్ కాజ్ ఒకటి. రెండోది ఇప్పుడు చెప్పినట్టు టెన్షన్, స్ట్రెస్, వాళ్ళ ఉండే ఆ వాతావరణం, వాళ్ళ సరౌండింగ్స్, దాన్ని బట్టి కూడా ఇది వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. ఇది మనం ఇప్పుడు చెప్పినట్టు ఏడిహెచ్డి కింద కొన్ని ఉంటాయి. అంటే నెర్వ్ డిఫెక్ట్స్ అనమాట. ఈ ఏడిహెచ్డి కావచ్చు, ఇదేమంటాం గిలెన్బార్ సిండ్రోమ్స్, ఇటువంటి ఎస్ఎల్ఈ లేదా ఇది ఎంఎస్ మల్టిపుల్ స్క్లిరోసిస్ అని అంటాం. అంటే నెర్వ్ డ్యామేజ్ కావడం. నెర్వ్ డ్యామేజ్ అంటే ఆ నెర్వ్ ఏదైతే మన కరెంట్ లాగా నెర్వ్ సప్లై ఉందో బాడీకి, ఆ నెర్వ్ షీత్ అనేది ఒకటి ఉంటుంది. ఆ షీత్ అనేది ఆ మైలన్ షీత్ అంటే ఆ మైలనైజేషన్ కూడా అంటాం. ఆ షీత్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ ఏరియాకు ఆ సెన్సేషన్ లాస్ అయ్యి ఒక్కోసారి ఈ బాడీ కండ కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే దానికి కూడా కరెంట్ అవసరం. ఆ కరెంట్ కూడా బ్రెయిన్ నుంచి రావాలి. ఈ బ్రెయిన్ నుంచి రావాలి కాబట్టి ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్లో కూడా మన పిల్లలు అనేది చాలా బాధపడేది మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుంది అనేది కారణం అయితే లేదు, కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొన్ని అయితే ఈ విధంగా కొన్ని మనం ఆక్వైర్డ్ చేసుకున్నాయి అనమాట. అంటే మనం ఈ విధంగా బాధపడడం, ఈ విధంగా టెన్షన్ తీసుకోవడం, వీటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రేర్ కేసుల్లో బ్యాక్టీరియా కూడా ఎంటర్ అయినప్పుడు ఒక్కోసారి లోకల్ ఏరియాలో నెర్వ్ డ్యామేజ్ బ్యాక్టీరియాతో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అవి రేర్ కేసెస్. ఇది మెయిన్ కాజ్ ఇవి అనమాట. ఇది ఒక్కొక్కసారి జెనెటిక్ కాజ్ అని కూడా మనం మెయిన్గా చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనకు ఈ ఫ్లెస్ అనేది లాస్ అవుతూ ఒక్కోసారి వీక్ అయిపోతాడు. ఇప్పుడు చెప్పిన మల్టిపుల్ స్క్లిరోసిస్లో పోతూ కూడా కింద పడే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా ప్రోగ్రెస్ కింద నుంచి కాళ్ళ దగ్గర నుంచి ఎమాషియేషన్ అవ్వుకుంటూ స్కెల్టన్ లాగా తయారవుతాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఓసిడి కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, మల్టిపుల్ స్క్లిరోసిస్ కావచ్చు, ఇవన్నీ నెర్వ్స్కు సంబంధించినవి, న్యూరలాజికల్ డిజార్డర్స్. ఇవన్నీ కూడా మనం ఒకసారి నెర్వ్ డ్యామేజ్ అయితే రీప్లేస్ కాదు, న్యూరాన్స్ డ్యామేజ్ అయితే రీఎక్కర్ కావు అని చెప్పి మనకు మెడికల్ సైన్సెస్ చెప్తున్నాయి. కానీ మెడికల్ సైన్సెస్ చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చూడడం వేరు.
మనం ఈ కేసులన్నీ కూడా మనం ప్రాక్టికల్ చూస్తున్నాం. 100కి 60-70% కేసులను మంచిగా చేసి మనమైతే పంపిస్తున్నాం. ఈవెన్ ఇది అని కాదు, ఇప్పుడు చెప్పినట్టు ఆకు పంక్చర్ అవసరమైతే ఆకు పంక్చర్తో తీసుకుంటాం, ఆకు ప్రెజర్ అవసరమైతే ఆకు ప్రెజర్ తోటి చేస్తాం. న్యాచురోపతి అనేది ప్రతి డిసీజ్కి ప్రతి దానికి మనం న్యాచురల్గా తినాల్సిన ఫుడ్ అయితే చెప్తాం, న్యాచురల్గా మెయింటైన్ చేస్తూనే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. దీనికి ఇప్పుడు చెప్పినట్టు ఆక్యుపంక్చర్ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తూ హోమియో వాడినామంటే సత్వర రిజల్ట్ అయితే ఈ నెర్వ్ డిఫెక్ట్లో మనం చాలా వరకు చూస్తున్నాం. చాలా కేసెస్ కూడా వీటిని మన దగ్గర క్యూర్ చేసినాం. వాటితోటి ఆక్యుపంక్చర్ తోటి చేసుకుంటూ కొద్ది రోజులు, అంటే ఇవి నెర్వ్ డ్యామేజ్, నెర్వ్ రీప్లేస్ కావాలి అంటే టైం టేకింగ్ అనమాట. ఇది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, సంవత్సరంన్నర పడుతుందా అనేది మన చేతిలో ఉండదు. అతని మెంటాలిటీని బట్టి, అతని మైండ్ని బట్టి, అతని మూడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీనికి ఆక్యుపంక్చర్ తోటి కొద్ది రోజులు మెయింటైన్ చేసుకొని అవసరమైతే మరలా మనం పంచకర్మతోటి కూడా కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి, వాటితోటి కూడా మనకు శిరోధార లాంటివి చేసుకోవడము, లేదా బాడీకి అవసరమైతే బాడీకి కూడా ఆయిల్స్ అప్లై చేసి తొందరగా నెర్వ్ అనేది డ్యామేజ్ నుంచి మనం పేషెంట్స్ని చాలా వరకు బయటపడేస్తూ ఇంటర్నల్గా హోమియో మెడిసిన్ వాడుకుంటూ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మెల్లమెల్లగా వాళ్ళని బయట మనం పడేస్తున్నాం. అలాగాక మనం మోడర్న్ మెడిసిన్లు ఏమున్నాయి, డాక్టర్లు చెప్తారు, వాళ్ళే మన దగ్గర పంపిస్తున్నారు. మన దాంట్లో లేవయా, మెడిసిన్ వాడాలంటే కొన్ని మీ మైండ్ మీద పనిచేయడానికి వాళ్ళు తప్ప నీకు డిసీజ్కి ఇవ్వడానికి అయితే మా దగ్గర లేవు అని వాళ్ళే చెప్తున్నాం. మంది ఏంటంటే ఒక డిసీజ్ మీద, ఒక సిమ్టమ్స్ మీద పనిచేసేవి కాదు, ఆ పర్సన్ని క్యూర్ చేస్తాయి. ఎక్కడైతే జబ్బు వచ్చిందో పర్సన్కి వచ్చింది జబ్బు, మనం ఎండ్ ప్రొడక్ట్స్ అంటాం, కొన్ని కిడ్నీ స్టోన్ కావచ్చు, ఇంకో స్టోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని ఏం చేస్తాం, ఫిస్టులా ఇటువంటి కూడా ఎండ్ ప్రొడక్ట్స్ వచ్చిన డిసీజ్, అది వదిలిపెట్టిన దాన్ని మనము సర్జన్ కావచ్చు ఇంకొకరు దాన్ని తీసి పక్కన పడేస్తాం తప్ప, అంటే బాడీ తీసుకొచ్చి వేస్ట్ మెటీరియల్ లాగా అక్కడ పెడితే దాన్ని మనం తీసి బయట పెడుతున్నాం తప్ప ఆ పర్సన్ అనేది మనం క్యూర్ చేయలేము. క్యూర్ చేయలేకుండా ఆ విధంగా చేసే సిస్టమ్ ఇంకా మనకు రాలేదు. 100కి 90 కేసుల్లో మనం ఈ విధమైన సిస్టమే నడుస్తుంది తప్ప నేను ఇది చెప్పేది కాదండి. మనకి ఎప్పుడు మన పూర్వీకులు 100 years బ్యాకే దీని గురించి చాలా సైంటిస్టులు చెప్పారనమాట, ఇది నేను చెప్పేది కాదు. ఆ విధంగా మన హోమియోపతి ఏంటంటే ఈ సేఫ్గా వచ్చిన పర్సన్ని క్యూర్ చేస్తూ ఎండ్ ప్రొడక్ట్స్ అంటే ఆ ప్రొడక్ట్స్ అనేవి వాటంతటయే వెళ్ళిపోతాయి. ఈ ప్రొడక్షన్ ఇక్కడ బాడీలో ప్రొడక్షన్ ఆగిపోతే ఆ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి.